మనకి చాలా కామన్‌గా అందరూ అడుగుతుంటారు బేసిక్‌లీ సార్ నాకు అంగస్తంభన అవ్వట్లేదు. ఇలా అవ్వకపోతే నేను ఒక మెడికల్ షాప్‌కెళ్ళినాను. అక్కడ నాకు టాబ్లెట్ ఇచ్చారు వాళ్ళు. అది తీసుకున్న తర్వాత నాకు అంగస్తంభన అయితుంది గానీ తీసుకున్న తర్వాత చాలా నొప్పిగా ఉండే నాకు చాలా ఒళ్ళు నొప్పులుండే, తలనొప్పి అయింది సార్. ఇలా ఎందుకు అయిందని చాలామంది నన్ను అడుగుతుంటారండి. బేసిక్‌లీ ఏంటి అంటే ఇప్పుడు అంగస్తంభనకి మందులుంటాయి. కానీ ఒక్కొక్క మందు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి పనిచేస్తుంది. సో, ప్రతి మందు మెడికల్ షాప్ వాడు ఇచ్చాడని చెప్పి ఏ మందు అంటే ఆ మందు వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ప్లస్ దానివల్ల ఫ్యూచర్‌లో ఏమైతదంటే ఒక రకమైన మందు మీకు పనిచేయడం మానేస్తుంది. సో, దాన్ని టెకెఫిలాక్సిస్ అంటారు. సో, ఇలాంటి ప్రమాదం చాలా ఉంటుంది. సో, మీరు ఏది కూడా ఎనీథింగ్ మీకేమైనా అంగస్తంభన ఇష్యూస్ ఉన్నాయి ప్లీజ్ కన్సల్ట్ అస్. ఒకసారి వచ్చి హాస్పిటల్‌కి వచ్చి మాకు చూపియండి. మేము కరెక్ట్‌గా అనలైజ్ చేస్తాం. మీ ప్రాబ్లమ్ ఏంటి? సైకలాజికల్ ప్రాబ్లమా? నీకు బ్లడ్ ఫ్లోలో సరిగ్గా ప్రాబ్లమ్ ఉందా? నరాల్లో ఏమైనా బలహీనత ఉందా? లేకపోతే చిన్నప్పటి నుంచి చాలా హస్తప్రయోగం చేయడం వల్ల ఎటువంటి ఏమైనా డ్యామేజ్ అయిందా? ఇవన్నీ రకరకాలుగా చూసి ఒక మనిషికి ఎటువంటి మెడిసిన్ అవసరమో అటువంటి మెడిసిన్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అలా వదిలేసి మీరు ఏదంటే అది మెడిసిన్ వాడినప్పుడు సో, దీనివల్ల మీకు ఇనీషియల్‌గా మీకు ఎరెక్షన్ ఉంటుంది కానీ ఫ్యూచర్‌లో మీకు అంగస్తంభన కంప్లీట్‌గా పోయే ప్రమాదం ఉంది. సో, ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఎవరైనా ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. లేకపోతే మమ్మల్ని వచ్చి వీనెన్ హాస్పిటల్స్‌లో కలవండి. సో, డోంట్ టేక్ అంటే ఏ మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ తీసుకోవద్దు. కరెక్ట్ డోసేజ్‌ని మేము డిసైడ్ చేయగలుగుతాం. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్‌లో కమెంట్ చేయండి. లేకపోతే సీ అస్ అట్ వీనెన్ హాస్పిటల్స్. థాంక్ యూ.